మరి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. మనల్ని బలపరిచే ఆ దేవుని మాటలను మనం ధ్యానించుకుంటూ ముందుకు కొనసాగుదాం. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుకోగలిగితే 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఈ శరీరానికి సంబంధించిన అవసరాలు తీరడమే మనకి ఆశీర్వాదం. ఇంతకంటే మేలుకరమైనది ఇంకేముంది అనని కంటికి కనబడే వాటినే నిజాలనుకుంటూ వాస్తవాలుగా భావించుకుంటూ మనుషులు, క్రైస్తవులు సైతం కూడా మరి ఆశీర్వాదం అంటే పరసంబంధమైనది అన్న విషయాన్ని పక్కనకు పెట్టి శరీర సంబంధమైన వాటి మీద దృష్టి నిలుపుకుంటూ శరీర సంబంధమైనవే నిజాలుగా భ్రమపడుతూ బ్రతుకుతున్నటువంటి రోజులలో ఈరోజు మనం బ్రతుకుతున్నాం. కాబట్టి బైబిల్ జ్ఞానం, దేవుడు మనకిచ్చేటటువంటి ఈవులు, ఆశీర్వాదం అనేది వేరుగా ఉంటుందన్న విషయం మనకి ఎప్పుడు అర్థమైందంటే బైబిల్ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా చదివినప్పుడు ఆ మాటల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం గ్రహించే మనసు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడి ఆలోచనల్లో దేవుని సంకల్పం అనేది మన పట్ల వేరుగా ఉందన్న ఆలోచన మనకి ఎప్పుడు అర్థమైందంటే వాక్యానుసారమైనటువంటి విషయాలను మనం గ్రహించుకుంటూ అలాగూ బ్రతుకుతూ క్రైస్తవుడు అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాడు కాదు, పరలోక సంబంధమైనటువంటి వాడు. మన యొక్క పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పరలోకమందున్న వాటి మీదే మీరు మనసు నిలుపుకుండని లేఖన ఆశీర్వాదాలు అంటే దానిని కొనసాగిస్తూ 4వ వచనంలో అంటున్నాడు, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఏమంటే ఆ పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకు అనుగ్రహించేశాడని చెప్తూ దాని వివరణ మనకి అక్కడ ఇస్తున్నాడు అనమాట. క్రీస్తు యేసునందు ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అని చెప్పుకుంటూ మనము ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండాలని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. అంటే యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి ఈ పాప క్షమాపణ, ఆయన నామానికి కీర్తి కలిగింపజేసే వ్యక్తులుగా పాపంలో పడి ఉన్నటువంటి మనలను పవిత్రపరిచి ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన మనలను నిలబెట్టుకుని ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. అంటే మనం చదువుకున్న 3వ వచనానికి ఈ 4వ వచనం నుండి ఈ 14వ వచనం వరకు కూడా ఆ వివరణ అన్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉండేది. అంటే మీరు ఆశీర్వదింపబడ్డారు, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకున్నాం అనడానికి రుజువు ఇదిగో ఈ పాప క్షమాపణ. ఆయన ఎదుట మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండడమే మీరు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించడంలో ఉన్నటువంటి ఉద్దేశం అన్నట్టుగా మనకు అక్కడ కనబడతా ఉంది. ఇంకా కింద వచనాలు మనం చదువుకుంటే, కాబట్టి పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించేసాడని చెప్తున్నాడు. ఆ ఆశీర్వాదం అనేది అసలు మనం పొందుకునే ఉన్నామా లేదా అన్న ఒక ప్రశ్న అనేది వాక్యాన్ని బట్టి మనం వేసుకుంటూ అది పొందుకోవడానికి ఈరోజు మనం ప్రయత్నం చేద్దాము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం కూడా చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చూసుకోగలిగితే, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22 నుంచి, మోషే ఎట్లా నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో
మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగునెను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుంచి పుట్టిస్తాడు దేవుడు. అది ఎవరి గురించి చెప్పబడ్డ మాట అంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడినటువంటి మాట. మీరు అన్ని విషయాలలో ఎవరి మాట వినాలి? ఆ యేసుక్రీస్తు మాట మీరు వినాలి. ఎందుకంటే ఆయన మాట్లాడితే మనను రక్షణలోనికి నడిపించేది. చివరికి అవకాశంగా దేవుడు యేసుక్రీస్తు వారిని, తన కుమారుడైన క్రీస్తుని ఈ భూమి మీదకి ఈ అంత్యకాలాలలో, ఈ అంత్య దినాలలో చివరి అవకాశంగా ఈ లోకానికి దేవుడు పంపించాడు. దీనిని కూడా మనం ఒకవేళ కాదనుకుని ఆయన మాట వినకుండా మనం ఎదురు తిరిగితే, పెడచెవిని పెడితే ఆయన మాట ప్రజల్లో ఉండకుండా వారు సర్వనాశనం అయిపోతారు అని చెప్తూ ఆ కింద అంటున్నాడు, అబ్రహాం గారితో దేవుడు ఇదిగో నీ వలన భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి అని చెప్పాడు. ఆ ఆశీర్వాదం మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. ఆ ఆశీర్వాదం అనేది మీకు కూడా కలగాలి, మీరు కూడా పొందుకోవాలి. ఎందుకు ఏ ఆశీర్వాదం అంటే భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడతాయి. దేనిని బట్టి అని అంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించడాన్ని బట్టి, యేసుక్రీస్తు వారి యొక్క మాట మీరు వినడాన్ని బట్టి మీకు ఈ ఆశీర్వాదం అనేది కలుగుతుంది. అబ్రహాము గారితో దేవుడు చేసినటువంటి భూలోక రాజ్యము వంశములన్నీ ఆశీర్వదింపబడతాయన్న ఆ ఆశీర్వాదానికి వారసులు మీరు అవ్వాలంటే యేసుక్రీస్తు వారిని మీరు అంగీకరించాలి, ఆయన మాట మీరు వినాలి. అందుకే 26వ వచనం చూడండి. ఇదే 3వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు మొదట ఆయనను మీ యొద్దకు పంపాను. అంటే దుష్టత్వము నుండి మనం మళ్లింపబడాలి. అది యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి గల ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ ఉద్దేశం మన పట్ల నెరవేరితే మనము నిజముగా ఆశీర్వదింపబడిన వారంగా ఉంటాము. మీరు చూసారా, వాక్యంలో ఉన్న విషయాలు మనకి ఏమని బోధిస్తున్నాయి అంటే, సూటిగా ఏమని బోధిస్తున్నాయి అంటే, ఈ లోకంలో అది పొందుకున్నాను, ఇది పొందుకున్నాను, దేవుడు ఆశీర్వదించాడు అని నేను చెప్పుకోవడం అనేది మన యొక్క భ్రమ అన్నట్టుగా కనపడట్లేదు ఈ మాటలు. ఎందుకంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు తాత్కాలికమైనవిగా ఉండకూడదు, తాత్కాలికమైనవిగా ఉండవు. ఏదో పితరులు నాకు ఇచ్చారండి పలానా ఆస్తి మనం చెప్పుకున్నట్టుగా ఆస్తి తరతరాలు కూడా తిన్నా తరగనది కాబట్టి ఇది గొప్పది అని ఒక మనిషి ఇచ్చినటువంటి సిరి సంపదలను బట్టి మాట్లాడుకున్నట్టుగా దేవుడిచ్చే ఆశీర్వాదం ఉండదు, ఉండకూడదు. అందుకే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏమండి ఈ లోక సంబంధమైనవిగా ఉండవు. మన బైబిల్లోకి వెళ్ళి చూస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, 16వ వచనం నుండి చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అని ఎందుకన్నాడంటే, అప్పటికే ఏమంటే క్రైస్తవ సంఘాలలో సైతం కూడా పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైనది ఆశీర్వాదం అని అన్న లేఖనాల్లో రాయబడ్డ ఉన్నటువంటి ఆశీర్వాదం అంటే ఏంటో ఆ విషయాన్ని పక్కన పెట్టి మనుషులు దురాశ పరులుగా బ్రతుకుతూ ఆ పైన అందుకే అంటాడు, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. శోధనలోనికి వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? మనుషులమైన మనకున్నటువంటి దురాశలు.
దేవుడు ఏం చేయమన్నాడు అది చేయం మనం. దేవుడు చేయొద్దన్నవి చేసుకుంటూ దురాశ పరులుగా బ్రతుకుతూ లోకంలో ఒకరి వల్లే మనం బ్రతకాలన్న ఆశ ఆలోచన, లోకంలో ఉన్నవి మనం కూడా పొందుకుంటే మనకు ఆనందం అన్న ఆలోచనలోనికి వెళ్ళిపోయి లోకంలో ఒకరి వల్లే ఆలోచన కలిగిన వారంగా మనం బ్రతుకుతున్నప్పుడు మనకున్న దురాశలను బట్టి ఏడవబడి శోధనలోనికి వెళ్ళిపోతాం. దుష్టుడు మనలను ఈడ్చుకుని శోధనలోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే దురాశ పరులుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు ఎక్కువగా శోధనలోనికి వెళ్ళిపోవడానికి, దేవునిలోంచి తొలగిపోవడానికి, దేవునిలో నిలదొక్కుకోకుండా అస్థిరులుగా ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? లోక ఆలోచనలు మరలా మనలోనికి విడిచిపెట్టిన వాటి మీద మనసు పెట్టి వాటిని మనము పొందుకోవాలన్న ఆలోచన, ఆశ అనేది దుష్టుడు మనలో రేకెత్తించడాన్ని బట్టి మనలో ఉన్నటువంటి దురాశలను బయటకు తీసుకురావడాన్ని బట్టి ఏడవబడి దుష్టుడి చేత శోధనలోనికి వెళ్ళిపోతాం. అందుకే అంటున్నాడు, సహోదరులారా మోసపోకూడేనని చెప్తూ శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదిగా ఉంటుంది, జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి అది వస్తుంది. అది మీరు జ్ఞాపకానికి తెచ్చుకోండి, అది మీరు తెలుసుకోండి. దేవుడిచ్చేది శ్రేష్టమైనటువంటి ఇవి, పరసంబంధమైనదిగా ఉంటుంది. అది ఆ వరాలు, ఆ ఈవులు పరసంబంధమైనవి. దేవా, నేను వాక్యం చదివేటప్పుడు అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వు, లేదంటే దేవుని మాటలు ప్రకటించడానికి నిలబడినప్పుడు అర్థమయ్యేటట్టుగా ప్రకటించగలిగే ఆ శక్తి, ఆ ప్రేరేపణ నాకు ఇవ్వు. ఈ ఆలోచనలు పరసంబంధమైనవి, శ్రేష్టమైనవి. దేవుడిచ్చేటటువంటి వరాలు ఇవి, వీటి మీద మన ఆలోచన కేంద్రీకరించుకోవాలి. దేవుడి మాటలు నాకు అర్థం కావట్లేదని పక్కన పడేస్తాం మనం. దేవుని పాట పాడడానికి రావట్లేదని పాడడం మానేస్తాం మనం. ఏమంటే దేవుని గురించి ప్రకటించడం ఎలాగో తెలియట్లేదని ప్రకటించడం మానేస్తాం మనం. దీని మీద పట్టు సాధించుకోవాలి. దేవా, నాకు ఇవి ఇవ్వు అని దేవుని దగ్గర గోజాడేటట్లుగా, అవి అడిగి పొందుకునేటట్టుగా ఏమైనా మనం మనసు నిలుపుకుంటామా? రావట్లేదని పక్కన పెట్టేస్తాం, చేత కావట్లేదని విసుగు చెందుతాం. కానీ దేవుడు అంటున్నాడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి అది వస్తుంది అని అంటున్నాడు. అది ఇవ్వడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. పరసంబంధమైనవి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా పరసంబంధమైనవి అడగడానికి, పొందుకోవడానికి మన హృదయాలను మనం సిద్ధపరచుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మనం పొందుకుంటాం. అప్పుడు ఇంకా మనం ముందుకు వెళ్ళి ఆలోచన చేయగలిగితే ఇక్కడ లవోదికియా అనే సంఘం 7 సంఘాలలో ఒక సంఘంగా ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతూ ఉండేది. ఆ లవోదికియాలో ఉన్నటువంటి సంఘస్థులు కూడా ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారంటే, ఇప్పుడు క్రైస్తవులని చెప్పుకుంటున్న వారికి ఉన్న ఆలోచన ఒకప్పుడు లవోదికియాలో ఉన్నటువంటి సంఘంలో కూడా చోటు చేసుకుని ఉంది. 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డి వాడవును, దిగంబరుడివై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని నీవు చెప్పుకొనుచున్నావు. వాస్తవానికి వీరి యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే, దేవుడు వీరి హృదయంలోనికి తొంగి చూసినప్పుడు ఎలా ఉన్నాడంట? దౌర్భాగ్యుడిగా ఉన్నాడు, దరిద్రుడు, ఏ దిక్కు లేని దిక్కుమాలిన వాడు. అదే అంటున్నాడు అక్కడ, దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడై ఉన్నావని ఎరగక. ఏమండి? దిగంబరుడిగా ఉన్నాడు, గుడ్డివాడిగా ఉన్నాడు, దిక్కుమాలిన వాడిగా ఉన్నాడు. ఏమండి? ఇలాంటి పరిస్థితుల మధ్య ఉన్నటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి వారు ఏమనుకుంటున్నారంట? నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. వీళ్ళు ఏ పనిలో ఉన్నారంటే ధనవృద్ధి చేసుకోవడం, ఏంటంటే ధనాన్ని వృద్ధిని చేసుకోవడం, ధనవంతుడిగా అవ్వడం. నాకేమీ తక్కువ లేదు, నన్ను దేవుడు ఆశీర్వదించాడని చెప్పుకోండి. ఇప్పుడు కూడా చూడండి, పెద్ద పెద్ద
సేవకులు పిలువబడుతున్నవారు, వేల కొలది లక్షల కొలది సంఘం మాది అని చెప్పుకుంటున్న వారిలో కూడా ఇలాంటి దౌర్భాగ్యపు స్థితే ఉంది. దేవుని వాక్యంలో, దేవుని సేవలో, పరిశుద్ధతలో, దేవునితో కలిసి నడిచే అనుభవంలో పరసంబంధమైన శ్రేష్టమైన వరాలు, ఈవులు పొందుకుని దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలవబడాలి అన్నది వాక్యం చెబుతుంటే, ఇంకనూ ఏ విషయాల గురించి సాక్ష్యాలు ఇస్తూ ఉంటారో తెలుసా? ఇదిగోనండి, నాకు జాబ్ వచ్చిందండి, దేవుడు నన్ను ఆశీర్వదించాడండి, నాకు పలానా చోట్ల కొన్ని ఎకరాల భూమి ఉందండి, నాకు ఇన్ని ఇళ్ల స్థలాలు ఉన్నాయండి, ఇంత బంగారం ఉందండి, ఇన్ని మేడలు ఉన్నాయండి, ఇన్ని మిద్దెలు ఉన్నాయండి, మా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, మా కూతురు ఉద్యోగం చేస్తుంది, ఏమంటే నేను రిటైర్డ్ అయిపోయినా సరే నాకు కొన్ని లక్షలు పింఛన్ వస్తుంది, ఇవేవో గొప్ప అన్నట్టు చెబుతూ ఉంటారు. అంటే ఈ మాటలు అర్థం కావట్లేదు అనిపిస్తూ ఉంటుంది. నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకునేనని, నాకేమీ తక్కువ లేదని చెప్పుకున్నటువంటి లవోదికీయ సంఘంలో ఉన్న విశ్వాసులతో, సేవకులతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, గుడ్డివాడివి అనేది దేవుడు అంటుంటే, ఈ లోకంలో ఉన్న వాటిని చూసి నేను ఆశీర్వదింపబడ్డానని వీళ్ళు సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. దేవుడు మనుషుల్లాగా రెండు నాలుకలు కలిగినటువంటి వాడు కాడు దేవుడు. ఒక్కసారి దేవుడు మీ కొరకు భూమి మీద ధనమును కూర్చుకోవద్దు అని యేసుక్రీస్తు ద్వారా చెప్పించాడంటే ఇక అది ఫైనల్ అనమాట. దానికి మనం కప్పిపుచ్చుకోవడానికి, దానిని కవర్ చేసుకోవడానికి ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. కవర్ చేసుకోవడానికి ఉన్నా పర్వాలేదండి అంటే యేసుక్రీస్తు వారు తప్పు మాట్లాడా? తప్పు మాట్లాడతాడా? లేకపోతే ఒకసారి ఈ మాటని తర్వాత మరొక మాట మాట్లాడే రెండు నాలుకలు కలిగినటువంటి వాడా దేవుడు యేసుక్రీస్తు వారు? కాదు కదా. ఇది ఒకరి కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు. పరలోక రాజ్యంలో ధనవంతుడు చేరడం అనేది అది సాధ్యపడదు. సూది బెజ్జంలో ఒంటైనా దొరుకుతుందేమో కానీ ధనవంతుడు పరలోకం అనేది ప్రవేశించడు అని ఖచ్చితంగా చెప్పిన తర్వాత మరలా దానికి ఆప్షన్స్ ఇవ్వడు దేవుడు. దానికి ఆప్షన్ ఉండదు. మనం ఎదుర్కొనే ఆప్షన్స్ మనం తగిలించుకుంటాం, అది మన ఉపశమనం అంతే తప్ప రియాలిటీ వేరుగా ఉంది, రియాలిటీ ఒరిజినల్ వేరుగా ఉంది. కానీ సంఘాలలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఏం ఉండాలని కోరుకుంటున్నాడంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి ఒకసారి. మొదటి అధ్యాయము 5వ వచనం, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములో అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మనలో నిజంగా స్థిరపరచబడితే మనం సమస్త విషయాలలో అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. మనం దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతులు ఎప్పుడు అవుతామో తెలుసా? సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులుగా మనం అవ్వాలి. ఉపదేశంలోనంటే విన్న దేవుని మాటలు, రాయబడిన దేవుని మాటలు మన హృదయాలలో చేర్చుకుని ఆ వాక్య ప్రకారంగా బ్రతకడం అనేది మనకి ఎప్పుడైతే అలవాటుగా చేసుకుంటామో, అలవాటు అనేది మనకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నిజముగా మనం యేసు జ్ఞానాన్ని పొందుకున్న వారంగా, దైవ జ్ఞానాన్ని పొందుపరుచుకున్న వారంగా, మన హృదయంలో చేర్చుకున్న వారంగా ఏమండి సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతరి. ఇలాగ మనం ఐశ్వర్యవంతులు అవ్వాలని, ఇలాగూ సమస్త ఉపదేశంలో జ్ఞానంలో ఎవరైతే గొప్పగా ఉంటారో వారి హృదయాలలో ఆ వాక్యాన్ని చోటిస్తారో, ఆ వాక్యంతో నింపబడి వాక్యానుసారంగా బ్రతుకుతారో వారు దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతులుగా ఎంచబడతారు. మనకి ఎంత డబ్బున్నా అది లోక సంబంధమైనది, అది మట్టి సంబంధమైనది, బాహ్య సంబంధమైనది కనుక దేవుడు అట్టి వారిని గురించి నువ్వు గొప్పవాడివిరా అని చెప్పడానికి ఆయన ఇష్టపడ్డావు. నువ్వు అసలు దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, చచ్చిపోతే అసలు నీకు దిక్కెవడరా అంటున్నాడు దేవుడు. నన్ను నింపుకుని, నా జ్ఞానాన్ని నింపుకుని, నువ్వు ఐశ్వర్యం ఇదేనని భావించుకుని
మనుషుల దృష్టికి గొప్పగా ఎంచబడుతున్నది ఏదైతే ఉందో అది దేవుని దృష్టికి అసహ్యము అంటాడు. మనుషుల ఆలోచనలకు వ్యతిరేకంగానే ఉంటాయి దేవుని మాటలు మనం చదివితే. కానీ మనం అనుకుంటాం మనుషులు ఏదైతే అనుకుంటున్నాడో అది దేవుని యొక్క ఉద్దేశమే, దేవునికి ఇది కూడా ఇష్టమే అని అన్నట్టుగా మనం బ్రతుకుతూ ఉంటాం. ఇంకా కొన్ని మాటలు మనం చూడగలిగితే రోమిలికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం చూడండి. రోమిలికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం. వారికి రోషము పుట్టించుటకే వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణ దశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడు అనమాట. వారు తొట్టుపడ్డారు అంటే దారి తొలగిపోయారు దారిలో నుండి. అలా తొలగిపోవడాన్ని బట్టి అన్ని జనుల దగ్గరకు దేవుడు తన యొక్క సువార్తను త్వరగా తీసుకుని వచ్చాడు. అంతేగా పౌలు గారు కావచ్చు, అపోస్తులు కావచ్చు, మొదటగా ఏమంటే యూదులుగా ఉన్నటువంటి వారి దగ్గరికి, ఇశ్రాయేలీయులుగా పిలువబడ్డ వారి దగ్గరికి వెళ్ళి వాక్యం చెబుతారు. వాళ్ళు వినకపోయేసరికి వాళ్ళకి ఒకటి అర్థమైంది, ఓహో వీళ్ళు వింటలేదు కాబట్టి లేఖనాల్లో రాయబడినట్టుగా అన్ని జనుల దగ్గరికి నేను వెళ్ళాలి, వారు వింటారని రాయబడి ఉంది అని అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు వాక్యం చెప్పడానికి. వెళ్ళగానే ఇక అన్ని జనులు త్వరగా దేవుడిని తెలుసుకోవడానికి ఒక కారణం ఏంటంటే, ఇశ్రాయేలీయుల దగ్గరికి దేవుడు వారిని ఎన్నుకుని వారిని యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి నడిపించుకోవడానికి దేవుడు మొదటగా వారిని ఎంచుకుంటే వారు వినలేదు, కనీసం మీరన్నా వినండి, మీరు కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగమే అని వారికి వెళ్ళి చెప్పినప్పుడు వారు ఆ మాటలు విశ్వసిస్తే, ఇదిగో వాళ్ళు పడిపోయారు, నేను వారి వల్లే పడిపోకుండా నేను నిలబడాలని దేవుని యొక్క ఉద్దేశం అది పాత నిబంధనలో కూడా రాయబడి ఉందని వీరు చెప్పిన మాటలను బట్టి వారు ఏం చేసేవాళ్ళు అంటే వెంటనే ఆ వాక్యాన్ని అంగీకరించడానికి మనసు పెట్టేవాళ్ళు. దానిని దేంతో పోలుస్తున్నారంటే పౌలు గారు, వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను, వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యము అనగా ఎవరైతే మరలా యేసుక్రీస్తు ద్వారా రక్షణలోనికి వచ్చారో వీరందరూ కూడా ఐశ్వర్యాన్ని పొందుకున్నారు. అంటే రక్షణ అనేది ఒక ఐశ్వర్యం అంటున్నాడు. వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. అంటే టోటల్గా మనకి ఇక్కడ ఒక మాట అర్థమవుతుంది ఏంటంటే, ఇది రక్షణ అనేది మనుషులుగా మనకు దేవుడు అనుగ్రహించింది. అది దేనితో పోలుస్తున్నాడు అంటే అది ఒక ఐశ్వర్యము, అది ఒక ఆశీర్వాదము, పర సంబంధమైనటువంటి ఒక ఆశీర్వాదము అంటున్నాడు. ఎందుకంటే పరలోకం అనేది ఈ లోకంలో ఎన్ని వేల కోట్లు ఉన్నా, లక్షల కోట్లు ఉన్నా పరలోకాన్ని కొనుక్కోవడానికి అవకాశమే లేదు. కానీ రక్షణతో ఆ పరలోకం అనేది మనం కొనుక్కోవచ్చు. అంటే రక్షణ అనే ఈ ఐశ్వర్యం పరలోకాన్ని మనం చేరుకోవడానికి అవకాశం అనేది అనుగ్రహింపబడుతుంది. అదే ఎన్నో వేల లక్షల కోట్లు ఉంటే, అంటే చాలా మంది చంద్రుడి దగ్గర నివాసం ఉండడానికి ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు. అది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రక్రియ. కొన్ని కోట్లు మీరు వెచ్చించి మాకు ఇస్తే, మీరు మాకు ఇస్తున్నటువంటి ఆ కోట్లను బట్టి ఆ అంతరిక్షంలోనికి ఆ చంద్రుడి దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ మీకు ఒక ఫ్లాట్ అనేది మీకు సిద్ధపరుస్తాము. అక్కడ కొన్ని రోజులు మీరు ఉండడానికి మీ పేరు మీద అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తాము అని అనగానే చాలా మంది దాన్ని కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి ఈ లోకంలో ఉన్న కొన్నిటిని కొనుక్కోగలుగుతామేమో కానీ అది చంద్రుడి దగ్గర కావచ్చు, లేకపోతే మరొక దగ్గర కావచ్చు ఫ్లాట్లు. కానీ పరలోకం అనేది మనం పొందుకోవాలంటే రక్షణ అనే ఐశ్వర్యం అనేది మనం పొందుకొని ఉండాలి. రక్షణ అనేది చాలా ఐశ్వర్యం, పరలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం. అది పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం రక్షణలోనికి వచ్చినటువంటి మనం పొందుకొని ఉన్నామని ఈ సత్యాన్ని మనం ఎరగాలి. అప్పుడు ఎరిగినప్పుడు ఈ లోక సంబంధమైన బాహ్య సంబంధమైనటువంటి దేవుడు దేనినైతే లయం చేస్తానని అంతం చేస్తానని అంటున్నాడో దానికోసం మనం
వేగిరి పడకుండా మనస్సు స్థిరపరుచుకుని వేటిని ప్రయోజకరమైనవో ఏవి ఉపయుక్తమైనవో తెలుసుకోవడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా రోమిలికి రాసిన పత్రికలో 15వ అధ్యాయము 29 వచనం కూడా చూడండి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 29. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. నేను మీ యొద్దకు రావాలనుకుంటున్నాను. నేను ఎలాగో రావాలనుకుంటున్నానంటే క్రీస్తు యొక్క ఆశీర్వాదం సంపూర్ణతతో వత్తునని ఎరుగుదును. ఇది నేను మీ యొద్దకు వస్తున్నాను కనుక మీ అవసరాలు తీర్చడానికి, మీకు ఏమేమి కొదువుగా ఉన్నాయో, శరీర సంబంధమైన విషయాలలో మీరు లోటుపాట్లు ఉన్నాయో వాటిని తీర్చడానికి నేను కొంత అమౌంట్ని సమకూర్చి ఒక వాహనాన్ని సిద్ధపరుచుకుని అవి వేసుకుని మీ దగ్గరకు వస్తానని రావడానికి నేను ఇష్టపడుతున్నాను అంటల పౌలు గారు. అవి ఉన్నా లేకపోయినా తర్వాత విషయం. కానీ క్రీస్తు యొక్క సువార్త ఆ కింద మన పుట్టినోట్లో చూస్తే 5 అన్న వేసున్న పుట్టినోట్లు 5 వేసున్న దగ్గర సువార్త ఆశీర్వాదముతో మీ యొద్దకు వత్తునని ఎరుగుదును. సువార్త సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. ఇదిగో నా నుంచి మీరు పొందుకోవాల్సినవి ఏంటంటే సువార్త సంపూర్ణతతో. ఇంకా నేనేమైనా చెప్పడం మర్చిపోతున్నానా? మిమ్మల్ని సంపూర్ణంగా చేసే ఆ సువార్త తాలూకు ఆ విషయాలను నేను మరుగుపరిచానా? అలా కాకుండా ఒక సంపూర్ణమైన సువార్త ఆశీర్వాదంతో మీ దగ్గర నేను వస్తానని ఎరుగుదును అంటున్నాడు. అంటే సువార్త అనేది, ఆ సువార్త ద్వారా మరి రక్షణలోనికి వస్తున్న మనుషులు దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి ఐశ్వర్యవంతులు. కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి చూడగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి, మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవల్లని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఇక్కడ మనం చదవగలిగితే సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారై. నువ్వు ఎంతగా దేవుని వాక్యం గ్రహించుకోగలుగుతున్నావో అంతగా సంపూర్ణ సకల ఐశ్వర్యము కలిగిన వారి యొక్క జాబితాలో మనం ఉంటాము. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే అంటున్నాడు. గ్రహించుకోవడం అనేది ఒక సకల ఐశ్వర్యం నేను పొందుకున్నాను అన్న అనుభూతి, ఆలోచన. అందుకే అంతకుముందు వాక్య భాగాలలో మనం విన్నాం, కొంతమంది ఆ పాఠం చెప్పినప్పుడు లేదు, దేవుని వాక్యమును గ్రహించుకొనిచున్నావా అనే ఒక అంశం అనేది అంతమంది మాట్లాడుకున్నాం. అంటే గ్రహించడం అనేది, వాక్యం అనేది అది సకల ఐశ్వర్యము పొందుకోవడానికి గుర్తు, పొందుకున్న అనుభూతి. అంటే పరసంబంధమైన దైవ జ్ఞానానికి తాలూకు విషయ అవగాహన అర్థాలు వేరుగా ఉంటాయి. సకల ఐశ్వర్యం పొందుకోవడం అంటే లోకంలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి వస్తువులు అవన్నీ పొందుకోవడం అనే లోకం మనకు చెప్తూ ఉండేది. లోకం అదే శాశ్వతం అనుకుని అదే నిజమైనటువంటి ఆశీర్వాదం అనుకుంటుంది. కానీ దేవుని సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఏమని బోధిస్తుందంటే సకల గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము. అంటే గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము అంటున్నాడు. మీరు పొందుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే ఇక్కడ సకల ఐశ్వర్యం మనం పొందుకుందాం అనడానికి గుర్తు ఏంటంటే దేవుని వాక్యాన్ని గ్రహించు. చదువుతున్నావా? వాక్యం వింటున్నావా? అర్థమవుతుందా? చదివేటప్పుడు అర్థమవుతుందా? అది సకల ఐశ్వర్యాన్ని మనం పొందుకున్నాం అనడానికి ఒక గుర్తు అన్నమాట. ఇంకా అర్థం కావట్లేదా? ఇంకా మనం పేదవాడిగానే ఉన్నాం, ఇంకా మనం లేమి స్థితిలోనే ఉన్నాం. చదువుతుంటే అర్థం కావట్లేదా? వినేటప్పుడు అర్థం కావట్లేదా? ఇంకా మనం పేదవాళ్ళం అన్నమాట. దేవుని దగ్గర నుంచి దేవుని దగ్గరికి వెళ్ళడానికి కావలసినటువంటి ఆ ఐశ్వర్యం అనేది
ఆ పరలోకాన్ని కొనుక్కోవడానికి కావలసినటువంటి ఐశ్వర్యం అనేది మనకి ఇంకా రాలేదు. దేవునిలో పేదవాడిగా ఉంటే ఆ పరలోకం అనేది చేరుకోలేం మనం. అందుకే అలా కొరింథీయులకు రాసిన పత్రికలో సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైతిరి అని అన్నాడు. ఇక్కడ దేవుని గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము అని ఎందుకంటున్నాడంటే ఆ గ్రహించే తత్వం అనేది మనకుంటే మనం దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతులుగా ఎంచబడతాము. ఇంకా రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా అంటున్నాడు. అంటే మనకు దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి మన యొక్క జీవిత కాలాన్ని పొడిగించేది ఎందుకో తెలుసా? ఎందుకనంటే మనము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచుందని మనం ఎరగడానికి. దేవా, భయంకరమైనటువంటి వ్యాధి బాధల్లో తెగుళ్ళలో నుంచి నన్ను తప్పించావు. కరోనా లాంటి భయంకరమైన వైరస్ నుంచి నన్ను తప్పించావు. ఎందుకో తెలుసా? మారు మనసు పొందడానికి నన్ను నీవు ప్రేరేపిస్తున్నావని అర్థం చేసుకోవాలి. అదే అంటున్నాడు అక్కడ. దేవుని అనుగ్రహము అంటే దేవుడు మన పట్ల ఇంకా అనుగ్రహిస్తున్నాడు. బతకరా కొన్ని రోజులు ఇంకా భూమి మీద ఆయుష్ కలిగి జీవించరాదని దేవుడు అనుగ్రహిస్తున్నాడు అంటే సెలవిస్తున్నాడు. ఆ అనుగ్రహము మారు మనస్సు పొందుటకు మనలను ప్రేరేపించుచున్నదని ఎరగక ఏదో ఇచ్చేస్తున్నాడని మన ఇష్టం వచ్చినట్టుగా బతికేస్తున్నాం అనుకో, దేవుడు అనుగ్రహం ఏమైపోయింది? వెనక్కి తీసేసుకుంటాడు దేవుడు. ఆయన సెలవు లేనిదే భూమి మీద మనం ఏమీ చేయలేం. అన్నం తిని కూడా సంతోషంగా ఉండలేం, అది మనకు తెలుసు. అలాంటిది దేవుడు అనుగ్రహిస్తున్న ఈ ఆయుష్ కాలంలో మనం ఒకటి ఆలోచించుకోవాలి. ఏంటంటే మారు మనసు పొందుటకు దేవుడు మనలను ప్రేరేపిస్తున్నాడని ఎరగాలి. ఒక రోజు మనల్ని పొడిగిస్తున్నాడంటే మనకి ఒక రోజులో మరొక రోజులోనికి మనలను తీసుకువస్తున్నాడంటే దేవుడు మనలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ కూడా తీసివేసుకుని ఆ మారు మనసు పొంది ఆయన వైపు మనం తిరగాలని. అది ఎరగకుండా మనం ఒకవేళ ఉంటే అదే అంటున్నాడు, ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. అలాగ నేను మారడం కోసమే కదా నన్ను దేవుడు నా జీవితకాలాన్ని పొడిగిస్తున్నాడన్న విషయాన్ని అవగాహన చేసుకోకుండా ఇంకా గుడ్డివారిగానే బ్రతికితే, ఆయన దీర్ఘశాంతాన్ని ఆయన సహనాన్ని తృణీకరిస్తే చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతాం. అందుకే ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును అంటున్నాడు. అంటే మనకిచ్చే దేవుడు మన జీవితాల్లో పొడిగించేది ఆయుష్కాలం దేనితో పోలుస్తున్నాడు అంటే అనుగ్రహ ఐశ్వర్యము. దేవుడు మనకి ఇంకా బ్రతకండ్రాని జాలిదలిసి మనకి జీవితకాలాన్ని ఇస్తున్నాడంటే ఒకటి మనకు అర్థం అవ్వాలి, ఆయన మనకిచ్చే అనుగ్రహమే కాకుండా అనుగ్రహ ఐశ్వర్యము అంటున్నాడు. అంటే మన ప్రాణాన్ని ఒక క్షణం ఒక నిమిషం పొడిగించుకోవాలంటే ఎన్ని వేల లక్షల కోట్లు పెడితే మనం పొడిగించుకోగలం చెప్పండి? పొడిగించుకోలేము. కానీ దేవుడు తన అనుగ్రహ ఐశ్వర్యమును బట్టి మన జీవిత కాలాన్ని పొడిగిస్తున్నాడు. అంటే దేవుడు మనకిచ్చే ఆయుష్ కాలంలో మనకు పొడిగించే ప్రతి క్షణం ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యాన్ని బట్టి మనకు కలుగుతుంది. అనుగ్రహ ఐశ్వర్యాన్ని బట్టి. కాబట్టి వాక్యాన్ని మనం ఆత్మానుసారంగా ఆలోచిస్తే అసలు ఆశీర్వాదం అంటే ఏంటో మనకు అర్థమవుతా ఉంటుంది. మనకున్నటువంటి ఈ మట్టి మెదడుతో, మట్టి ఆలోచనలతో, మనకున్నటువంటి దురాశలతో, ఈరోజు సంఘాల్లో కూడా సేవకులుగా పిలబడుతున్న బడాబడా సేవకులు కూడా అండి మట్టి సంబంధమైన వాటి గురించే బోధనలు. మనం ఏది ఆన్ చేసినా, టీవీ ఆన్ చేసినా, యూట్యూబ్లో ఏ వీడియో మనం చూసినా బోధకులైనటువంటి వారు మనుషులకు ఎరలు వేస్తూ, మనుషులను భ్రమపరుస్తూ, ఈ లోక సంబంధమైన వాటి గురించే బోధనలు చేస్తూ దేవుడిని అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఆశీర్వదింపబడతాం అంటే ఇది అది అని చెబుతున్నారు. కానీ దేవుని యొక్క ఆలోచన వేరుగా ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదం వేరుగా ఉంది. మరి యేసుక్రీస్తు వారు కూడా పరలోకానికి వెళ్ళిపోయే ముందు శిష్యుల్ని ఆ కొండ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. బేతానియా దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆరోహణం అయిపోయే పరిస్థితుల మధ్య ఆయన ఆశీర్వదిస్తాడు. మనందరూ కూడా తెలుసు. లోకాసువార్త 24వ అధ్యాయము 50-51 వచనాలు. లోకాసువార్త 24వ అధ్యాయము 50-51.
ఆయన బేతానియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. ఏమంటే నిజంగా భౌతికమైనటువంటి ఆశీర్వాదం యేసుక్రీస్తు వారు ఆశీర్వదించారని అంటే కాదు. పరలోకానికి వెళ్లే ముందుగా బేతానియా దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన పరలోకం వెళ్ళేటప్పుడు చేతులు ఎత్తి మరి ఆశీర్వదించాడు యేసుక్రీస్తు వారు శిష్యుల్ని, అక్కడ ఉన్నటువంటి వారందరిని కూడా. అలా ఆశీర్వదింపబడ్డ తర్వాత వీళ్ళు ఏం పొందుకున్నారని మనం బాగా ఆలోచిస్తే ఉన్నాయి మొత్తం విడిచిపెట్టారు వాళ్ళు. అవునా కదా? ఒక నిజంగా ఇప్పుడు బోధిస్తున్న బోధకుల వలె మీకు అది ఇస్తాడు ఇది ఇస్తాడు అన్నదే దేవుని యొక్క ఆలోచన అయితే, యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచనలు అయితే, యేసుక్రీస్తు వారి కంటే ఎక్కువగా ఆశీర్వాదించినప్పుడు ఆశీర్వదింపబడిన వారు పొందుకోవడానికి అంతకంటే ఎక్కువగా ఎవరు పొందుకోలేరు. మనకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇతని చేత ప్రార్థన చేయించుకుంటే కొంత మేలు కలిగిద్దన్న ఆలోచనతో ప్రార్థన చేయని అడుగుతూ ఉంటాం. అంతకంటే గొప్పవాడు అని అన్నవారు మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఇతని చేత ఆశీర్వాదం తీసుకుంటే లేదా ప్రార్థన చేయించుకుంటే మనకి ఇంకా గొప్ప మేలు జరిగిద్దన్న విశ్వాసం మనకు ఉండిద్ది. అవును, అలాంటిది యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆశీర్వదిస్తున్న వాళ్ళని, శిష్యుల్ని. నిజంగా భౌతికమైనదే ఒకవేళ నిజమైన ఆశీర్వాదం అనుకుంటే వీళ్ళందరికీ కూడా అంబానీ కంటే, ఎలన్ మస్క్ కంటే ఎక్కువగా కోట్ల రూపాయలు వీళ్ళకి వచ్చేసేయాలి. ఎందుకంటే ఆశీర్వదించిన వారు ఎవరు? యేసుక్రీస్తు కాబట్టి. కానీ ఆ తర్వాత వీరి జీవితాలు మనందరికీ కూడా తెలుసు. వీరికున్న సంస్థానాలను వీరు విడిచిపెట్టారు. వీరి కుటుంబాలను విడిచిపెట్టి స్వార్థ ప్రయాణంలో వీరు కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. తమ ప్రాణాలను, ఏమంటే శిష్యుల యొక్క జీవితాలు చూస్తే 12 మంది 12 రకాలుగా హింసింపబడి భయంకరమైనటువంటి మరణంలోనికి వెళ్ళిపోతారు. కొంతమందిని తల క్రిందిగా సిలువ వేశారు. కొంతమందిని కాగుతున్నటువంటి నూనెలో వేసి హతసాక్షులు అయ్యారు, మరణించారు. శిరచ్ఛేదనం చేయబడ్డారు. ఏమంటే సజీవులుగా ఉన్నప్పుడే వారికి ఉన్న చర్మాన్ని ఒలిచేశారు. శత్రువులుగా ఉన్నటువంటి వారు, దేవుని మాటలు అంగీకరించలేనటువంటి వారు. ఎంత భయంకరమైన మరణంలో వాళ్ళు వెళ్ళిపోయారో తెలుసా శిష్యులు? కానీ యేసుక్రీస్తు వారే వారిని ఆశీర్వదించారు. పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆశీర్వాదానికి తాలూకు ఆ ఫలితాలు వాళ్ళు అనుభవించిన తీరు మనం ఆలోచన చేస్తే పరలోకం పొందుకునే దానికోసం వారి జీవితాలనే త్యాగం చేశారు. ఈరోజు అలాంటి ఆశీర్వాదం మనకుందా? అలాంటి ఆశీర్వాదం తాలూకు ఆనవాళ్ళు కలిగి మనం బ్రతుకుతున్నావా? మనకెందుకో ఇంకా ఈ లోక సంబంధమైనవి ఆశీర్వాదాలన్నట్టుగా దాని మీదే మనం మనసు నిలుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. దాని మీదే మనం మనసు నిలుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. దావీదు గారికి ఒక విషయం అర్థమైంది. ఆ మాట మనం చూడగలిగితే దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో మనం చూడగలిగితే చూడండి ఆ మాట. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప ననుగ్రహించి ఉన్నావు యెహోవా. నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. దావీదు గారు అనుభవపూర్వకంగా ఏం తెలుసుకున్నాడంటే తన జీవిత కాలంలో మనుషులు ఆశీర్వదిస్తే, మనుషులు ఏదైనా మనకిస్తే అది కొంతకాలమే నిలిచి ఉంటుంది. అని దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. ఏంటి ఆ ఆశీర్వాదం అని దావీదు గారికి అర్థమైందంటే, ఇదిగో నా యొక్క కుటుంబం నీ సన్నిధిన నిత్యము ఉండునట్లు దానిని ఆశీర్వదించు. నా కుటుంబానికి నేను వెళ్ళిపోయిన తర్వాత, నేను మరణించిన తర్వాత వారి అవసరాలన్నింటిని కూడా తీర్చు, వారిని ధనవంతులుగా చేయి. ఇది కాదు దావీదు గారు ఆశించింది. నువ్వు ఆశీర్వదిస్తే నీ ఆశీర్వాదం పొందుకున్నటువంటి నా కుటుంబం ఎన్నటెన్నటికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏంటి ఆశీర్వాదం అంటే, పరలోక సంబంధమైన నిన్ను తెలుసుకుని నీకు భయపడి బ్రతుకుతూ నీవు స్థాపించినటువంటి రాజ్యంలో పాలి భాగస్తులుగా ఉంటూ ఈ రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడే నా కుటుంబం ఉండాలి. అంటే రాజరికం అనగానే మనం ఏదో అనుకుంటాం, కానీ
దావీదు గారు రాజరికం చేసినటువంటి జీవిత కాలంలో, ఆయనకి ఇవ్వబడినటువంటి కాలంలో ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో మరణ భయాలు, ఎన్నో మాటలు ఆయన పడ్డాడు. రాజు అనగానే గొప్పవాడిని ఎప్పుడు దావీదు గారు హృదయంలోకి వచ్చేది కాదు. ఆయన దేవుని ప్రజలకు నేను సేవ చేస్తున్నాను, దీనిలో కష్టాలు ఎదుర్కొంటున్నాను, శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు పడుతున్నాను, మాటలు పడుతున్నాను, ఇది మాత్రమే తెలుసు రాజరికం అంటే వాళ్ళకి. కానీ ఇప్పుడు రాజరికం అంటే అనగా సేవకుడు అంటే దానికి ఉన్న విధానం మారిపోయింది, అర్థం మారిపోయింది. సేవకుడు అనగానే సుఖపడడం, సేవకుడు అనగానే లగ్జరీ జీవితాన్ని గడపడం, పైగా నన్ను దేవుడు ఆశీర్వదించాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఎన్నో కష్టాలు పాత నిబంధన కాలంలో కూడా రాజు అనన్నా, న్యాయాధిపతి అన్నా, ప్రవక్తలన్నా కష్టాలను వాళ్ళు అనుభవిస్తూ దేవుడు పక్షాన అనేకులను నిలబెట్టే పనిలో వారు ఉన్నారు. అది ఆశీర్వాదకరంగా వాళ్ళు భావించుకున్నారు. అందుకే మనం ఎప్పుడు మట్టి మెదడులో చూసినటువంటి మాటలు, ఆలోచనలు ముందు పెట్టుకుని బైబిల్ చదవడం వలన ఆ మట్టి సంబంధమైనవే మనకి ఆశీర్వాదాలు అన్నట్టుగా మనకు కనబడతా ఉంటాయి. కానీ మన మనోనేత్రాలు వెలిగించుకుని వాక్యంలో ఉన్నటువంటి ఆ లోతుల్లోనికి, ఆత్మ జ్ఞానంలోనికి మనం వెళ్ళి ఆలోచన చేసేటప్పుడు ఏది నిజమైనటువంటి శాశ్వత కాలం ఉండేటటువంటి ఆశీర్వాదం, అసలు బైబిల్లో రాయబడినటువంటి మాటలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే మనందరికి ఒక మాట గుర్తు రావాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఈ మాటలు కూడా మనం శరీర సంబంధమైనది అనుకుంటాం. కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఏ ఐశ్వర్యము? ఇప్పుడు వరకు మనం చదువుకున్న ఐశ్వర్యం, ఆయన గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము, ఆయన మనకు జీవితాన్ని పొడిగిస్తున్నాడు కనుక ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులు అవుతున్నాం చూసారా, అది ఐశ్వర్యము. ఆయన తన ప్రియుని యందు మనలను పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబెట్టుకున్నారు చూసారా, అది నిజమైనటువంటి ఐశ్వర్యము. ఎన్నో మాటలు మనం చూసాం. ఇంకా లౌదీకియా సంఘం గురించి మాట్లాడుతూ, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుని అన్నానంటే దేవుడేమంటాడు, నువ్వు దరిద్రుడవు. ధనవృద్ధి చేసుకోవడం, ధనవంతుడు నువ్వు ఎప్పుడు అవుతావు అంటే, ఇక నా మాటలు నీ హృదయంలో చేర్చుకుని నా మాటల ప్రకారంగా నువ్వు బ్రతికినప్పుడు నీవు నిజమైనటువంటి ధనవంతుడివి. ఏమంటే ఇవన్నీ కూడా మనకి ఏమని అర్థం ఇస్తున్నాయి అంటే, ఇగో ఆశీర్వాదం అనేది నిజమైనటువంటి దేవుడిచ్చే ఆశీర్వాదం ఈ లోక సంబంధమైనది కానే కాదు. శ్రేష్టమైన ప్రతి వరము పరసంబంధమైనది. జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి మనకి వచ్చేది ఏదైతే ఉందో అది ఆత్మానుసారమైనది. అది ఆత్మానుసారమైన ఆ వరము, ఆ ఈవులు తండ్రి దగ్గర నుంచి వస్తాయి. అవి పొందుకున్నటువంటి మనము ఎప్పటికీ వాటి నుంచి దూరం అవ్వము. అవి మన నుంచి కూడా ఎప్పటికీ కూడా దూరంగా వెళ్ళిపోవు. ఐశ్వర్యం మన దగ్గర నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి, లేదంటే మనం కూడా దాన్ని ఒకవేళ విడిచిపెట్టి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ శ్రేష్టమైనది అంటున్నాడు కదా ఆశీర్వాదం, దేవుడిచ్చే ఈవి వరము, పరలోకమందున్న తండ్రి దగ్గర నుంచి వచ్చేది అంటున్నాడు కదా, అది ఎన్నటెన్నటికి కూడా మనలోంచి తీసివేయబడలేనిదిగా ఉంటుంది. అది నిజమైనటువంటి ఆశీర్వాదము, అది పరసంబంధమైనది. అది పాప క్షమాపణ దగ్గర మొదలై పరలోక సంబంధమైన శక్తుల ప్రభావం మనం రుచి చూసిన ఆ పరిస్థితుల మధ్యలోనికి వెళ్ళిపోయి ఆ తదుపరి దేవుని వాక్యాన్ని గ్రహించుకుంటూ అదే నాకు ఐశ్వర్యం అని తెలుసుకుంటూ చివరకు సమస్త దుష్టత్వంలో నుంచి మళ్లింపబడి యేసుక్రీస్తు ద్వారా లోకానికి అనుగ్రహించిన ఆ గొప్ప ఆశీర్వాదం అనేది మనం పొందుకుని, ఆ ఆశీర్వాదం పొందుకోవడానికి వారసులుగా మనం అయ్యామన్న గుర్తు మనకు కలుగుతుంది. కనుక లోకంలో ఉన్నటువంటి వారు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు ఆలోచించినట్టుగా మనం ఆలోచించకుండా పర సంబంధమైన వ్యక్తులుగా మనం ఉంటూ ప్రభువు ఇచ్చు, దేవుడు అనుగ్రహించు ఆ శ్రేష్టమైన ఈవిని వరమును తండ్రి దగ్గర నుంచి మనం పొందుకోవడానికి సిద్ధపడి
ఉంటే మనం సకల ఐశ్వర్యవంతులుగా మనం దేవుని ఎదుట కనబడుతూ ఉంటాం. ఈ యొక్క సకల ఐశ్వర్యము ఒకరోజు మనకి పరలోకాన్ని అనుగ్రహిస్తుంది. పరలోకం పొందుకోవడానికి ఆ యోగ్యత మనకు అనుగ్రహింపబడాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని వాక్యం అనే ఐశ్వర్యము, పరసంబంధమైన దేవుని ఆశీర్వాదము మనం పొందుకుని ఉన్నప్పుడు మాత్రమే అది మనకు సాధ్యం అవుతుందనే వాక్యాలు మనకు బోధిస్తున్నాయి కనుక అలాగూ బ్రతకాలని మనం మన హృదయాలను సిద్ధపరచుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.